మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులోని బ్యానర్ వార్త చూస్తే ఆపరేషన్ సింధూర్ అంటే అండి, పాకిస్తాన్ పీఓకేలో ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడి చేసి మొత్తం 9 స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్. పాక్ ఆక్రమిత పీఓకేలో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరట విరుచుకుపడిందండి. అర్ధరాత్రి 1 గంట 40 నిమిషాల తర్వాత భారత్ సైన్యం పాక్ పీఓకేలోని స్థావరాలపై నిప్పులు కురిపించిందండి. భారత్పై దాడికి ప్రణాళిక రచించిన ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సైన్యం రాత్రి 1 గంట 44 నిమిషాలకు ప్రకటన విడుదల చేసిందండి. మొత్తం 9 ప్రాంతాల్లో స్థావరాలపై దాడి చేసినట్టు వెల్లడించిందండి. 2 దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని విధంగా మేము కేవలం ఉగ్ర శిబిరాలపై దాడి చేశాం. పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలు, వసతులు లక్ష్యంగా చేసుకోలేదని భారత సైన్యం ప్రకటనలు స్పష్టం చేసిందండి. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపిందండి. మరోవైపు పాకిస్తాన్ సైతం ఈ దాడులను ధృవీకరించిందండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫర్బాద్, కోట్లీ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు తెలుస్తుంది. సమయం, సందర్భం చూసుకుని భారత్ దాడులను ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదని పాకిస్తాన్ పేర్కొందండి. దాడుల ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయనండి. దాడుల అనంతరం సరిహద్దులోని రౌజరీ పూంచ్ సెక్టర్లో పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించగా భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయండి. ఇంకొక వార్త చూస్తే అండి, 7 ఏళ్ల గాలికి 7 ఏళ్ల జైలు శిక్ష అంటే అండి. గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష. శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ముఫైజ్ అలీ ఖాన్లకు గతంలో జైలులో ఉన్న కాలం శిక్ష మినహాయింపు. ఓఎంసీ కేసులో తీర్పులు వివరించిన సిబిఐ కోర్టు అండి. ఓబులాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్లో నాంపల్లి సిబిఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో గనుల నేరగాడు గాలి జనార్దన్ రెడ్డి, అతడి సహచరుడు మంగళవారం రాత్రి పోలీసులు చంచలగూడ జైలుకి తరలించారండి. ఈ కేసులో గాలితో పాటు అతడి బావమరిది శ్రీనివాస్ రెడ్డి, గనుల శాఖ అప్పటి సంచాలకుడు రాజగోపాల్, గాలి సహాయకుడు ముఫైజ్ అలీ ఖాన్ను జైలుకి తీసుకొచ్చారంటే మొదటి రోజు కావడంతో సాధారణ ఖైదీలతో కలిపి ఉంచినట్టు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం బుధవారం నుంచి వారిని శిక్షను అనుభవించే ఖైదీలుగా పరిగణిస్తారంటండి. అదే కేసులో 2011లో గాలి, అతని అనుచరులు చంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారంటండి. ఓఎంసీ ఆది నుంచి అక్రమాలు ఏంటంటే, గాలి కంపెనీకి లీజులు కట్టబెట్టడంలో అధికారుల కుట్ర, దరఖాస్తు చేసిన ఇతర కంపెనీలకు తప్పించేశారంట. సిబిఐ అఫిడవిట్లు వెల్లడించారండి. జనార్దన్ రెడ్డికి జగన్ ప్రభుత్వం ఒత్తాస పలికిందంటండి. ఓఎంసీ తవ్వకాల్లో పునరుద్ధరించేలా వ్యూహం, తమకు అభ్యంతరం లేదంటూ 2022 సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందండి. కుమ్మక్కై నాడే తేల్చేసిన అమికస్ క్యూరీ అంటండి. తర్వాత జవాబు పత్రాలు తెరవకుండానే మార్కులు వేశారంటండి. హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకరణ చేసినట్లు మొక్కుబడి తంతు. సూత్రధారి క్యాంసైన్ మీడియా డైరెక్టర్ మధుసూదన్ గారిని అరెస్ట్ చేసిన పోలీసులు అండి. ఇక భద్రతా మండలిలోకి పాక్ ఉక్కిరిబిక్కిరి అంటండి. పహల్గామ్ దాడికి బాధ్యత ఎవరిది? ఈ సమయంలో క్షీణింపు పరీక్షలు ఏమిటి? వరుస ప్రశ్నలు వేసిన సభ్య దేశాలు భారత్తో సఖ్యత కుదుర్చుకోవాలని హితవు పలికారండి. బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైందంటండి. బ్రిటిష్ విస్కీ, కార్లు, వైద్య పరికరాలు ధరలు ఇక్కడ తగ్గుతాయంట. మన దుస్తులు, తోలు వస్తువులు ఎగుమతులకు పోతామండి. ఇంకా సిజేఐ జస్టిస్ కన్నా జీపీఎఫ్లో 1.77 కోట్లు అంటండి. ఫిక్స్డ్ డిపాజిట్లో 55 లక్షలు. జస్టిస్ బిఆర్ గవాయ్కు మహారాష్ట్రలో వ్యవసాయ భూములు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో జడ్జిల ఆస్తి వివరాలండి. మరో 15 ఆలయాల్లో పరిమితులు లేని అన్నప్రసాదం అంటండి. బాలాజీ ఆలయ నిర్మాణ నిధి సిజిఎఫ్తో అన్ని నియోజకవర్గాల దేవాలయాల్లో పనులు అంటండి. భూముల వాణిజ్య లీజులకు సమగ్ర విధానం తీసుకురండని 137 ఖాళీలు భర్తీ చేయండి దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ధనంజయ రెడ్డి ఏంటండి నాడు సీఎంఓ కార్యదర్శిగా బాధ్యతల నిర్వహణ. జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, బాలాజీ కూడా ఉన్నారంట. వరుసగా
A31, 32, 33గా చేర్చిన సిట్ ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారండి. ముడుపుల కుట్రలో ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారంటండి. వీరి ద్వారానే జగన్కు ముడుపులు అందేవని సిట్ విచారణలో తెలిపిందండి. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ద్వారా నాటి సీఎం జగన్కు చేర్చేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తులు గుర్తించారండి. అప్పట్లో సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ధనంజయ రెడ్డి కూడా ఈ మద్యం సిండికేట్లో భాగమేనని సిట్ తేల్చిందండి. ఇక నేటి నుంచి బియ్యం రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఏంటండి. మార్పులు చేర్పులకు అవకాశం. సచివాలయ దరఖాస్తు చేయొచ్చు. వచ్చే వారం నుంచి వాట్సాప్లో అందుబాటులోకి అంటండి. జూన్లో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ బియ్యం కార్డుల పంపిణీ అంటండి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఇక లా యూనివర్సిటీకి 55 ఎకరాలు అంటండి రాజధానిలో కేటాయించారు. క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు. బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల మొత్తం 7 సంస్థలకు 113 ఎకరాల కేటాయింపు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు తీసుకున్నారండి. నిన్న సీడ్ యాక్సిస్ రోడ్డుకు 2వ దశకు అనుమతించారండి. రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్ 2వ దశలో భాగంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 3.5 కిలోమీటర్ల మేర నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు అథారిటీ పచ్చజెండా ఊపిందండి. 3.5 కిలోమీటర్ మార్గంలో 1.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ రోడ్డు ఉంటుంది. E15 రహదారి జాతీయ రహదారి అనుసంధించేందుకు 3.98 కిలోమీటర్ల నిర్మాణానికి 70 కోట్లతో పిలిచిన టెండర్కు ఆమోదం తెలిపింది. ఈ 13 రహదారిని జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు 4.10 కిలోమీటర్ల నిర్మాణానికి 384 కోట్లతో పిలిచిన టెండర్లు. ఇక భూమని చెప్పేవని నీతులు చేసేవని కబ్జాలంటండి. తిరుపతి మంగళంలో 7.3 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ. తిరుచానూరులో ఐనం నదీ భూమి 9 ఎకరాలంటండి. వాటి విలువ 150 కోట్ల పైనే. ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక విచారణకు ఆదేశించిన మంత్రి ప్రసాద్ గారు. లోపల పేజ్ చూద్దండి ఒకసారి. గ్యాప్ 1 ప్రధాన డ్యాముకు ఆకృతులకు సూత్రప్రాయ ఆమోదం అంటండి. పోలవరంపై విదేశీ నిపుణుల బృందం చర్చల్లో నిర్ణయం. ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన అంటండి. 10 ఇంటర్లో ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు అంటండి. ఇంకా గడువు ముగుస్తున్న ముందే పోలవరం పూర్తికి సహకరించండి అని రామానాయుడు గారు కోరారండి విదేశీ నిపుణుల్ని. ఇక థర్డ్ పార్టీ మూల్యాంకన బాధ్యతలు రాజ్యాంగ విరుద్ధమని, న్యాయపరమైన చిక్కులు తలెత్తితే ప్రమాదమని నాటి కార్యదర్శి పిఎస్ఆర్ సభ్యుడికి సోనీవుడ్ లేఖ అంటండి. నేడు సంసద సైరన్ అంటండి. నేడు మాక్ డ్రిల్ నిర్వహించిన నేపథ్యంలో బీహార్ రాజధాని పాట్నా విమానాశ్రయంలో మంగళవారం ప్రయాణికుల లగేజ్ని చెక్ చేశారండి. ఇంకా పంజాబ్లో ఉగ్రకుట్ర భగ్నం అంటండి. భారీగా ఆయుధాలు స్వాధీనం. పంజాబ్లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు పనిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. రాకెట్లు ప్రయోగించే గ్రనేడ్లు, బాంబులు, P-86 చేతి గ్రనేడ్లు వంటివి ఎస్బీఎస్ నగర్లో స్వాధీనం చేసుకున్నారండి. డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారండి. పహల్గాం దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు సోదాలు చేపడుతున్న క్రమంలో ఇవి బయటపడ్డాయంట. ఉగ్రవాదులు వైర్లెస్ కమ్యూనికేషన్ హార్డ్వేర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లోని స్లీపర్ సెల్స్ను పునరుద్ధరించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థతో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు గుర్తించారని డీజీపీ తెలిపారండి. తర్వాత పోరాడండి, వనరులు ఇస్తామన్న అమెరికా. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి అండగా ఉంటామని అమెరికా మరోసారి హామీ ఇచ్చింది. ఉగ్రవాదానికి ప్రత్యేకంగా భారత్ బలంగా నిలబడాలి. అందుకోసం న్యూఢిల్లీ చేసే ప్రయత్నాల్లో మేము మద్దతు అందిస్తాం. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇది కూడా భాగమే అని, భారత్తో బంధం ఎంతో ముఖ్యమని ట్రంప్ యంత్రాంగం అర్థం చేసుకుంటుందని, ఉగ్రవాదం నుంచి ఎదురయ్యే ముప్పును ఎలాంటిదో మాకు తెలుసని వివరించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో అనుమానాస్పద వ్యక్తి అంటండి అతను అదుపులోకి తీసుకున్నారంట. ఇంకోసారి లోపల పేజ్ చూద్దామండి. కోర్టు మాట వినకపోతే జైలుకి వెళ్ళండి, తహసీల్దార్గా పనిచేయడానికి అంగీకరించకపోతే శిక్ష తప్పదని డిప్యూటీ కలెక్టర్ తాతామోహన్ రావుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. గుంటూరు జిల్లా అడవితెక్కపాడులో పేదల గుడిసెలు కూల్చేసిన కేసులో ఈ వ్యాఖ్యలు చేశారండి. రేపు శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్కి శంకుస్థాపన అంటండి. 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గారండి. 8 నుంచి కేఎల్ యూనివర్సిటీ ప్రవేశ కౌన్సిలింగ్ అంటండి. పోలవరం బనకచర్ల త్వరతగిన అనుమతులు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. లోపల పేరు చూస్తే పనివేళలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేస్తారని ప్రభుత్వ వైద్యులకు విచారణకు మంత్రి ఆదేశం అండి.
ఇంకా బేబీ కిట్ల పునరుద్ధరణ ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించే తల్లులకు లబ్ధి. రాష్ట్ర పండుగ సత్యసాయి శత జయంతి వేడుకలు అంటండి. హజ్ కమిటీ చైర్మన్గా షేక్ హసీనా బాషా. రాజధానికి భూ సమీకరణపై గ్రామ సభ నేడు. సృజనా చౌదరి గారికి హైదరాబాద్లో శస్త్రచికిత్స అంటండి. లండన్ పర్యటనలో జారి పడతంటూ కుడి చేయికి గాయం. 11 నుంచి జేఈ అడ్వాన్స్డ్ హాల్ టికెట్లు అండి. గాలికి 7 ఏళ్ళు జైలు శిక్ష అని ఇక్కడ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారండి. మరో 15 ఆలయాల్లో అందరికీ అన్నప్రసాదం అంటండి. తర్వాత లా యూనివర్సిటీకి 55 ఎకరాలు. తర్వాత టాయిలెట్స్ పనిచేయక దారి మళ్ళిన ఎయిర్ ఇండియా విమానం అంటండి. రిజర్వేషన్ రైలు బోగి లాంటిదంటండి. లోపల ఉన్న వాళ్ళు ఇతరులు రావడానికి ఇష్టపడరంటండి. సుప్రీంకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారండి. మన జలాలను దేశం దాటనివ్వమని, అవి ఇక్కడి వారి కోసమని ప్రధానమంత్రిగా తెలిపారండి. నిన్న పోప్ ఎన్నికకు రంగం సిద్ధం చేశారంటండి. తర్వాత భద్రతా మండలిలో పాక్ ఉక్కిరిబిక్కిరి. జర్మన్ ఛాన్సలర్గా ఫెడరిక్ మోర్జీ అంటండి. తర్వాత దక్షిణ అండమాన్ సముద్రంలో 13 నాటికి నైరుతి ఋతుపవనాలంట. ఇంకా 2 లక్షల పుస్తకాలు 7.25 కోట్ల కొనుగోలు చేసినారంటండి. వివాదంలో యూనియన్ బ్యాంక్ అంట. ఉగ్రదాడికి 3 రోజుల ముందే నిఘా నివేదికతో కాశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్న మోడీ. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారు తెలిపారండి. ఎయిర్ బ్యాగ్ లోపానికి 25.3 కోట్ల పరిహారం అంటండి. అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తర్వాత దేశ రాజధాని ప్రాంత రాష్ట్రాల్లో బాణాసంచాపై సంపూర్ణ నిషేధం అంటండి. అమల్లో విఫలమైతే కోర్టు ధిక్కరణ చర్యలు. యూపీ, రాజస్థాన్, హర్యానాలకు సుప్రీం హెచ్చరిక అంటండి. సరిహద్దు గ్రామాల్లో శరవేగంగా బంకర్ల నిర్మాణం. మాయావతితో ఈసీ సమావేశం అంటండి. అమెరికాలో బోటు మునక 3 మృతి, గల్లంతైన 7. 2 భారతీయ చిన్నారులు ఉన్నారండి. అందులో కేవలం చట్టాలతోనే జల వివాదాలు పరిష్కరించలేమని, క్షేత్రస్థాయి వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాలని సట్లెజ్ యమున అనుసంధానం కాలువ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. ఖరీఫ్ సీజన్కు నుంచే పాక్కు నీటి కటకట అంటండి. శ్రీలంకలో వంశీ ప్రధాన అనుచరుడు అంటండి. సత్యవర్ధన్ కేసులో 3 నెలలుగా పరారిలో కొమ్మకోట్ల. నేటి నుంచి బియ్యం కార్డులకు దరఖాస్తు స్వీకరణ అంటండి. క్యూఆర్ కోడ్లో ఏమేమి ఉంటాయో అనేది చెప్పారండి అన్న. ఒంటరి మహిళలు, ఆశ్రమంలో ఉండేవారికి కార్డులు ఇస్తారంటండి. బుధవారం నుంచే స్వీకరించనున్న దరఖాస్తులు. కొత్త రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల విభజన, కొత్త సభ్యుల చేర్పు, చిరునామా మార్పు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, బియ్యం కార్డును స్వచ్ఛందంగా వదులుకోవడానికి సరెండర్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారండి. మాజీ ఎంపీ టీడీపీ నేత పాలకొండరాయుడు కన్నుమూత అంటండి. బెయిల్ పిటిషన్ 3వసారి దాఖలు చేసిన వంశీ గారు మరో 4 నిందితులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 13 వరకు రిమాండ్ కొనసాగించిన ఎస్సీ ఎస్టీ కోర్టు అంటండి. తర్వాత మాజీ సైనికోద్యోగులకు అసైన్డ్ భూమిని 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిందండి. దుర్గగిరి ఈవోగా సేనా నాయక్ అంటండి. 9 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ. మాక్ డ్రిల్ ఎందుకు ఎలా అనేది ఇక్కడ రాశారండి. తర్వాత కులగణనపై అఖిలపక్ష భేటీ పెట్టండి అని తెలంగాణ నమూనా అనుసరిస్తే ఉత్తమం అని ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు లేఖ రాశారండి. తర్వాత వీసా దుర్వినియోగంపై కొరడ అంటండి. సమాచార సేకరణకు సిద్ధమవుతున్న బ్రిటన్. వలసదారులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు యత్నాలంటండి. శాంతిని కోరుకుంటే పిడికిలు విప్పాలని బిలావల్ భుట్టో సూచించారండి. 2 దేశాలు కలిసి పనిచేయాలని కోరారు ఆయన. పాక్ను ఓడించాల్సిన సమయం వచ్చిందన్న ఓవైసీ. సుప్రీంకోర్టులో గవర్నర్పై పిటిషన్ వెనక్కి తీసుకుంటామన్న కేరళ. తర్వాత ఐఓసీ ప్రకటన ఖండించిన భారత్ అంటండి. ఇస్లామిక్ సహకార సంస్థ అంటండి ఇది. రష్యాపై 100 డ్రోనర్తో విరుచుకుపడ్డ ఉక్రెయిన్. మానవ అభివృద్ధి సూచనలో భారత్ పురోగతి అంటండి. భారత్కు అండగా ఉంటామన్న ఖతార్. లోయలో పడిన బస్సు 4 మృతి అంటండి. మృతుల్లో 1 జవాన్. జమ్మూ కాశ్మీర్ పూంచ్లో ఘటన జరిగిందండి. బంగ్లాదేశ్తో పాక్ చర్చలు అంటండి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల నుంచి స్పై కాల్స్ పాక్ నుంచి వస్తున్నాయంట. విమానాల్లో ప్లాస్టిక్ కరిగిన వాసన. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్ అండి. ఒకసారి మనం సాక్షులు చూద్దామండి. పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి అంటండి. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడ్డ సైన్యం. 12 మంది ఉగ్రవాదులు హతం అంటండి. అతిసారంతో బాలిక మృతి. శ్రీ సత్యసాయి జిల్లాలో రోళ్ల మండలంలో జీజీ హట్లో అతిసారంతో ఓ చిన్నారి మృతి పడిందండి.
తర్వాత కొత్త పాప్ ఎవరో అని క్యాథలిక్కులకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించిపోయే తదుపరి పాప్ ఎన్నిక నేడు జరగనుందండి. స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించి భారత్ యూకే మధ్యలో చర్చలు ఫలించాయి. దీనిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. మోడీకి ముందే తెలుసు అన్ని పహల్గామ్ దాడి గురించి, అందుకనే కాంగ్రెస్ చీఫ్ వెల్లడించినట్లు తెలిపారండి. ఇక్కడ ఓబ్లాపురం మైనింగ్ కేసు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషంటండి. మైనింగ్ శాఖ అప్పటి కార్యదర్శి కృపానంద్ కూడా తీర్పు వెలువరించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డికి, జీవి శ్రీనివాస్ రెడ్డికి, విడి రాజగోపాల్కు దోషులు ఏంటంటే వీరికి 7 ఏళ్ల జైలు శిక్ష, రాజగోపాల్కు అదనంగా 4 ఏళ్ళు అంటండి. 10,000 చొప్పున జరిమానా, ఓఎంసీకి 2 లక్షల ఫైన్ అంటండి. న్యాయం గెలిచింది, నన్ను ముందు పెట్టి వైఎస్ను దోషిగా నిలబెట్టాలని చూశారని సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. మేము ఎక్కడా చట్టవిరుద్ధంగా అనుమతులు ఇవ్వలేదని, తప్పు చేయకపోయినా కానీ నాడు కన్నీళ్లతో కోర్టులు మెట్లెక్కానని 12.5 ఏళ్ల పాటు మానసిక ఆవేదన అనుభవించారంటండి. వాస్తవాలను పరిశీలించాలని కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించిందని తెలిపారండి. తర్వాత ప్రకాశంలో భూ ప్రకంపనలు జరిగినాయంటండి నిన్న ఉదయం 9:40 తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన అసైన్డ్ భూమిని అమ్ముకోవచ్చు అంటే 10 ఏళ్ల తర్వాత. మెగా పేరు ఎందుకు దగ అని డిఎస్సిలో అందుబాటుని నిబంధనలపై అభ్యర్థులు మండిపాటు అంటండి. డిగ్రీలో 50% మార్కులపై స్పందించిన కూటమి సర్కార్ ఈ నిబంధనకు 2011 జూలై ముందే వారికి వర్తించదని ఎన్సిటీలు గెజెట్ అంటండి. తెలంగాణలో ఈ నిబంధనల మేరకే డిఎస్సి పూర్తి. ఏపీలో ఈ నిబంధనలు తొంగలోకి తొక్కిన వైనం. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిపై సిబిఎస్ఈ వారికి అన్యాయం. 9 రోజుల్లో ముగినున్న దరఖాస్తు గడువు. కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అంటండి. తర్వాత నాటుకోళ్ళు గుడ్లు ఇంటికే వస్తాయంటండి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు, ఏ రాష్ట్రానికైనా పార్సిల్ అంటండి. అందుబాటులోకి 11 రకాల జాతులు. కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపిఆర్ ఆధ్వర్యంలో అంటండి. ఇంకా అధికారం వెయిటింగ్ అంటే అధికార దుర్వినియోగమే తేల్చి చెప్పిన రాజస్థాన్ హైకోర్టు. ఏపీ సర్కార్కు చంపపెట్టు. 30 రోజులు మించి ఏ అధికారిని వెయిటింగ్లో ఉంచకూడదు, అలా ఉంచితే లిఖితపూర్వకంగా కారణం చెప్పాలని స్పష్టీకరణ. ఏపీలో 11 నెలలుగా 100 మంది అధికారులపై కక్ష సాధింపు అంటండి. తర్వాత డాక్టర్ల నిరసన గళమంట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వ్యాఖ్యలు బాధించాయని, డిమాండ్లు నెరవేరేంత వరకు పోరాడతామని ప్రతినిధించారండి. ఇంకోసారి లోపల పేజ్ చూద్దాం. నాటుకోళ్ళు గుడ్లు ఇంటికే వస్తాయని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చేశారండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అంట. తర్వాత ఓబ్లాపురం మైనింగ్ కేసు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషం రాశారు. నేడు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ అంటండి. 4 గంటల కోసం 20 గంటల అధిక ధర చెల్లించారంటండి. పీక్ అవర్స్లో విద్యుత్ డిమాండ్ పెరగడం సాధారణం. ఈ సమయంలో బహిరంగ మార్కెట్లో కొనడం సహజం, అది కూడా రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేకుంటేనే. ఈ డిమాండ్ను సమతూకం చేయడానికి గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం. ఇన్నేళ్లు సెకీ నుంచి విద్యుత్ తీసుకుంటే వృధా అన్న చంద్రబాబు కూటమి నేతలు ఇప్పుడు ఆ 7,000 మెగావాట్ల కూడా సరిపోవని కొత్త పాట. యాక్సిస్ ఒప్పందంపై నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలంటండి. తర్వాత విద్యుత్ సరఫరా సవాల్గా మారిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు తెలిపారండి. ఇంకొకసారి లోపల పేజీలో ఏమన్నా చూద్దాం. 75% హాజరుంటేనే ఉచితంగా కుట్టు మిషన్ అంటండి. బీసీ కార్పొరేషన్ ఎండి మల్లికార్జున్ వివరణ ఇచ్చారండి నిన్న. పోలీసుల వేధింపులతో అధ్యాపకుడు ఆత్మహత్య అంటండి. గ్రూప్ 1 జవాబు పత్రం మూల్యాంకన వ్యవహారంలో అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సిందని తీవ్ర ఒత్తిడి. లేని ఆధారాలు సృష్టించి బరితెగింపులుగా అంటండి. భరించలేక ఆత్మహత్యం చేసుకున్న అధ్యాపకుడు అంట. ఇంకోసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే ప్రపంచ సుందరి పోటీలకు ఎవరైనా హాజరు కావచ్చు అంటండి. తెలంగాణ పర్యాటక శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే చాలు. మిస్ వరల్డ్ పోటీలు భద్రతపై కేంద్రం మారా. నేడు 70 దేశాల సుందరీమణులు హైదరాబాద్కు వస్తున్నారంటండి. తర్వాత యాక్సిస్పై యాగి అంట. జగన్ రోత పత్రికలో నిజాలు దాచి నిస్సిగ్గుగా రాతలు. నాడు ఒప్పందం చేసుకుంది జగనే. 2022లో యూనిట్కు ₹5.12 ఒప్పందం. దీన్ని ₹4.60 తగ్గించిన బాబు సర్కార్. వైసీపీ ఒప్పందంతో పోలిస్తే 52 పైసలు ఆదా. జీఎస్టీ కింద ఏటా మరో 784 కోట్లు మిగులు. కీలక అంశాలు దాచిపెట్టి రోత పత్రికలో రాతలంటండి. నాటి సెకీ ఒప్పందంపై వైసీపీ అడ్డగోలు వాదన. అప్పట్లో యూనిట్ ₹2.49కే కొన్నామన్న కథలు. కానీ ట్రాన్స్మిషన్ ఛార్జీల పేరిట దోపిడీపై గోప్యత. ద్వంద్వ ప్రమాణాలపై విద్యుత్ నిపుణులు మండిపాటు అంటండి. వైసీపీ హయాంలో యూనిట్ విద్యుత్ ₹5.12 కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
₹4.60 తగ్గించి కొనుగోలుకు సిద్ధమైందండి. ఇది లాభమా నష్టమా అంటే చిన్నపాటి అక్షర జ్ఞానం ఉన్న వ్యక్తి కూడా లాభమని టక్కుని చెప్తారు. కానీ జగన్ రాత పత్రికకు మాత్రం నిజాలు కనిపించట్లేదంటండి. యాక్సిస్ ఒప్పందంపై రాతల్లో యాగి చేస్తూ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందంట. నిజాలు తెలిసి వారు నవ్విపోయినా సిగ్గులేదన్నట్టుగా రెచ్చిపోతుంది. ఇంకా గాలికి 7 ఏళ్ల జైలు శిక్ష అంటే ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి దోషి అంటండి. కానిస్టేబుల్ కుమారుడు కోటకు పడగలెత్తాడంటండి. గాలి జనార్దన్ రెడ్డి ప్రస్థానం 2011లో అరెస్టు, జైలు జీవితం. బెయిల్ కోసం న్యాయమూర్తులకే లంచంలో ఇవ్వజూపిన గాలిని పట్టుకునేందుకు మారువేషాల్లో వెళ్ళామని, అక్రమ తవ్వకాలు జరిపే వారికి తీర్పు గుణపాఠమని లక్ష్మీనారాయణ గారు తెలిపారండి. ఇక బ్రదర్ జగన్ వంతేనా అని గాలి శిక్షతో సర్వత్రా చర్చిదే. ఒక్క కేసులో జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు కట్టిన శిక్ష. జగన్పై 11 సిబిఐ కేసులు 12 ఏళ్లుగా సిబిఐ కోర్టులో పెండింగ్. ఇదే కోర్టు ఇప్పుడు గాలికి దండన. వైసీపీ హయాంలో ఒక వెలిగిన గాలి జగన్ తన బ్రదర్ అంటూ అప్పట్లో వ్యాఖ్య. సోదర బంధంతో పాటు అక్రమ వ్యాపార బంధము. త్వరలో అది బయటపడుతుందన్న న్యాయ నిపుణులు. నేతలపై కేసుల విచారణ వేగవంతం సుప్రీంకోర్టు ఆదేశం అంటండి. గాలి కేసును పర్యవేక్షించిన సర్వోన్నత న్యాయస్థానం. ట్రయల్ పూర్తయితే జనార్దన్ చెంతకే జగన్ అంటండి. ఇంకా 11 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తీర్పు. మరో ముగ్గురికి ఆయనతో పాటు 7 ఏళ్ల కారాగారం. నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందం. తన ప్రజాసేవను గుర్తించి తన వయసును పరిగణలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని జడ్జిని అభ్యర్థించిన గాలి. ఆరోపణలు రుజువయ్యాయి, మీకు యావజ్జీవం ఎందుకు విధించకూడదని ప్రశ్నించిన న్యాయమూర్తి గారు తీర్పు వెలువడగానే చెంచలగూడకు తరలింపు. జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యే పదవికి గండం అంటండి. ఓబులాపురం అప్పట్లోనే ఖనిజాకు 884 కోట్ల నష్టం అంటండి. తర్వాత దేవాదాయ శాఖల పోస్టులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటండి. బేబీ కిట్స్ పునరుద్ధరణ. నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నోటీసులు అంటండి. ఎల్లుండి దేవాదాయ శాఖ అధికారి ఎదుట హాజరవ్వండి అని బొగ్గుమఠం భూముల వ్యవహారంలో మరో 4గురికి హాజరు కాకుంటే ఆక్రమణ తొలగింపులకు ఉత్తర్వులు జారీ చేస్తారంట. యుద్ధ సంసిద్ధతకు సైరన్ అంటండి. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, బాపట్ల ఎయిర్ రైడ్, సైరన్లు, క్రాష్ బ్లాక్అవుట్లు, పౌర శిక్షణ, తరలింపు చర్యలతో ప్రజల్లో అవగాహన పెంపు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనే వేరు ప్రక్రియ ఏంటంటే 1971 తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే తర్వాత ఏంటంటే భారత్తో పోరాటమా, పాక్లో ఓ మత గురువు ప్రశ్నకు అక్కడ ప్రజల నుంచి మౌనమే సమాధానం వచ్చిందంటండి. వంశీ రిమాండ్ గడువు పొడిగింపంట. 13న దక్షిణ అండమాన్కు నైరుతి అంటండి. ఈ ఏడాది వారం ముందే రాక నేడు పలు జిల్లాల్లో వర్షాలు. ఇళ్ళు, డిపాజిట్లు, భూములు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆస్తులు వెల్లడించారని 33 మందిలో 21 మంది వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారండి. 120 కోట్లతో శ్రీమంతుడిగా జస్టిస్ విశ్వనాథన్. సిజేఐకు కన్నాకు 2 ఇళ్ళు, 2.77 కోట్ల నగదు, స్విఫ్ట్ కారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామక వివరాలు వెల్లడి. గత 2.5 ఏళ్లలో 14 మంది న్యాయమూర్తి బంధువులకు ఛాన్స్ అంటండి. మొత్తం నియామకాలు ఇది 6%. రిజర్వేషన్లు, రైలు కంపార్ట్మెంట్ లాంటివి అంటండి. ముందు ఎక్కిన వారు ఇతరులకు అనుమతించరు. మద్యం కేసులో నిందితులుగా 2 బాసులు అంటండి. ఎఫ్ఐఆర్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లు. భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప కూడా, కసిరెడ్డి, చాణక్య, సజ్జల దిలీప్ రిమాండ్ పొడిగింపండి. గ్రూప్ 1 మూల్యాంకన కేసులో పోలీసుల అదుపులోకి క్యాంసైన్ మధు అంటండి. తర్వాత భూ కబ్జాల భూమన అంటండి. వైసీపీ హయాంలో 16.30 ఎకరాలు ఇచ్చారా. తిరుచానూరు, తమ్మెనపాలెం, అయినం, స్వర్ణముఖి, పవర్బుక్ భూముల ఆక్రమణ అంటండి. నిర్ధారించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. తాజాగా సర్కారుకు నివేదించిన నివేదిక. తక్షణ చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం. సర్వే జరిపి కబ్జాగా తేలిన భూములు వెనక్కి. క్రిమినల్, సివిల్ చర్యలకు మంత్రి ఆదేశం అంటండి. ఒకసారి లోపల పోయి చూద్దాం అండి. ఇంకా యుద్ధ సంసద్ సైరన్ ఏంటంటే అది ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారు. లష్కర్ మీ భూభాగంలోది కాదా అని, ఉగ్రదాడిపై మీ ప్రమేయం లేదని, మీ తప్పులు కప్పిపుచ్చుకోవద్దని పాకిస్తాన్ తీరుపై నిప్పులు చెరిగిన ఐరాస భద్రతా మండలి సభ్యులు అంటండి. ఐరాస సమితిలో ఏకకైన పాకిస్తాన్, మిత్రదేశం చైనా సహా అన్ని మౌనం అంటండి. ఫలించిన మోడీ మంత్రాంగం. ఐరాసాలో పాక్ను ఏకాకి చేయడంలో ప్రధాని మోడీ మంత్రాంగం ఫలించిందండి. పహల్గాం దాడి అనంతరం ఆయన ఐరాస శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాతో స్వయంగా మాట్లాడిన మోడీ ఉగ్రవాదులకు పాక్ అండగా ఉంటుందన్న వైనాన్ని, పహల్గాం దాడిని సమగ్రంగా వివరించారు.
మరోవైపు శాశ్వత సభ్యత లేని దేశాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడి ఐరాసాలో పాక్ను ఒంటరి చేయడంలో విజయం సాధించారండి. దీంతో చైనా సహా ఏ ఒక్క దేశం కూడా పాక్ అనుకూలంగా నోరెత్తకపోవడం గమనార్హం. డార్క్ షిప్లను గుర్తించేందుకు హ్యాక్ I-360 అంటండి. భారత్కు నిఘా టెక్నాలజీ విక్రయానికి అమెరికా ఆమోదం. పహల్గం దాడిపై మోడీకి ముందే సమాచారం అని కాంగ్రెస్ అధినేత ఖార్గే గారి ధ్వజం అండి. ప్రపంచ సుందరి పోటీలకు ఎవరైనా హాజరు కావచ్చు అంటండి. ఇంకోసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. ఒకసారి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటండి. దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు గారి నిర్ణయం. 23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్లు అంటండి. 137 ఉద్యోగాలు డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1 to 13 ఈఓ పోస్టుకు భర్తీ. 200 వైదిక సిబ్బందికి కొలువులు కోకే అంటండి. ఓబులాపురం మైనింగ్ కేసులో 4 దోషులు అని ఓఎంసీ సంస్థ కూడా ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్ష, కంపెనీకి 2 లక్షల జరిమానా అంటండి. A3 వీడి రాజగోపాల్కి అదనంగా మరో 4 ఏళ్ల శిక్ష. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానంద్కు క్లీన్ చిట్. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తుది తీర్పు వెలువరించిన సిబిఐ కోర్టు. గాలికోటలకు బీట్లు అంటండి. 20 లక్షల ఉద్యోగాలతో కల్పనలో మరో మైలురాయి. 5,001 కోట్లతో పెట్టుబడి, 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు, 839 కోట్ల మరో 5 అనుసంధాన యూనిట్లు అంటండి. రేపు శ్రీ సిటీలో LG యూనిట్కు మంత్రి లోకేష్ గారు భూమి పూజ. తర్వాత అమరావతికి దిగ్గజ సంస్థల క్యూ అంటండి. మరో 7 కంపెనీలకు భూ కేటాయింపులు. గెజిట్, నాన్ గెజిటెడ్ అధికారులు భవనాలకు పూర్తి టెండర్లు. 4 ప్యాకేజీలకు పనులు. 1732 కోట్లతో అంచనాలు. 560 కోట్లతో 190 MLED సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటండి. మరో 494 కోట్లతో 15 ఓవర్ హెడ్ ట్యాంకులు. మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్. ఈ 13-15 రోడ్లకు NH-16 అనుసంధానం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం కీలక నిర్ణయాలు ఏంటండి. సింధు జలాల ఒప్పంద రద్దుపై తిరుగులేదని, మన నీళ్లు మనకే అని ప్రధాని మోడీ గారు తెలిపారండి. భారత జలాలు ఇక దేశీయ అవసరాలకే. గతంలో మాకు హక్కుగా ఉన్న జలాలను దేశం నుండి బయటకు ప్రవహించేవంటండి. ఇప్పుడు వాటిపై ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని మార్చుకోమని ఇండియా 2047 సమ్మిట్లో ప్రధాని మోడీ గారు తెలిపారు. యుద్ధం వస్తే సిద్ధం ఇలా కండి అని ఇక్కడ ఒక వార్త రాశారండి. ఇంట్రెస్టింగ్ వార్త. నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్. విశాఖ హాట్స్పాట్ అంటండి. మొత్తం 3 కేటగిరీలకు విభజన. కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్, చెన్నై, వడోదర. కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖపట్నం సహా 200 ప్రాంతాలు. తర్వాత కేటగిరీ 3లో 45 ప్రాంతాలు. జాతీయ స్థాయిలో బ్లాక్అవుట్లు. యూపీలో ఫైర్ డ్రిల్, కాశ్మీర్లో ఎయిర్ రైడ్స్. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో మాక్ డ్రిల్స్పై సమీక్ష. ప్రధాని మోడీ మరోసారి దోవల్ బేట్ అంటే సుదీర్ఘ మంతనాలు. ఇక అమెరికా, చైనా మన వైపు కాదంటండి. పాకిస్తాన్కి వంతపాడే అవకాశాలు ఎక్కువ. భారత్ ఎదుగుదలపై ఆ 2 దేశాలకు ఏషియా ద్వేషాలు. అగ్రదేశంగా ఎదగాలన్న చైనా ఆశ. యుద్ధంతో భారత్ అతలాకుతలం కావాలన్న డ్యాగర్ అభిమతం. అమెరికా స్నేహం సంకుచితం అంటండి. పాకిస్తాన్కు పరోక్షంగా సహాయం చేసే ఎత్తుగడ. ప్రభుత్వ బడిలో కార్పొరేట్ యూనిఫామ్ అంటండి. వచ్చే విద్యా సంవత్సరం నుండి 2 జతలు ఏకరూప దస్తులంట. తర్వాత బేబీ కిట్ల పునరుద్ధరణ. విశాఖ మెట్రోలో స్పీడ్ అంటండి. ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ టెండర్లకు వచ్చే నెల 9 ఎంపిక. ఇంకా ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ అంటండి నేడు. ఒకసారి లోపల పేసి చూద్దాం. గ్రూప్ 1 మూల్యాంకన కేసులో 2వ నిందితుడు మధు అరెస్ట్ అంటండి. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల్లో అబ్దుల్ కలాం గారి విగ్రహాలు అంటండి. వైబ్రెంట్ ఆఫ్ కలాం సంస్థ ఏర్పాటు చేస్తుంది. విగ్రహ ఆకృతులను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. పంచాయతీరాజ్కు 50.66 కోట్ల అదనపు నిధులు అంటండి. డిప్యూటీ కలెక్టర్లు బదిలీ. దుర్గగుడి ఈఓగా సీనా నాయక్. హైకోర్టా లేక ముందు ప్రత్యేక కోర్టుగా SC/ST కేసులో ముందస్తుపై సంసిద్ధత. పిటిషన్లపై విచారణ అర్హతలను తేల్చేందుకే విచారణ ప్రారంభించిన జస్టిస్ సురేష్ రెడ్డి ధర్మాసనం. తదుపరి విచారణ నేటికి వాయిదా. విచారణ దశలో కాకాణి, రజనీ వంటి ప్రముఖుల పరువుల పిటిషన్లు అంటండి. తర్వాత విశాఖ మెట్రోలో స్పీడ్ అంటే రాష్ట్రంలో రేపటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు. నేడు పలు జిల్లాల్లో పిడుగులు పడే వాన పడే అవకాశం ఉందంటండి. పాస్పోర్ట్ పునరుద్ధరించేలాగా ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో విడుదల రజనీ గారు పిటిషన్ వేశారండి. విచారణ నేటికి వాయిదా. ఇంకోసారి ఈనాడులో వార్తలు చూద్దామండి. ఈనాడులో వార్త చూస్తే PSUలు స్వచ్ఛందంగా డీలిస్టుకు ప్రత్యేక విధానం ఏంటంటే సెబీ తెలిపింది నిన్న. తర్వాత భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారు. బంగారం మళ్ళీ 1,00,000 పైకి అయిందంటండి. అంతర్జాతీయంగా పెరగడం వల్లే 10 గ్రాముల ధర 1,900 అయిందండి. వెండి కిలో 98,800గా ఉందండి.
హెచ్పిసిఎల్లో లాభం 26% వృద్ధి అంటండి. ఫైనల్ డివిడెండ్ ₹10.50 అంటండి. విజయవాడలో మహేంద్ర అతిపెద్ద డీలర్షిప్ అంటండి. భారత్ వృద్ధి 6.3% మాత్రమే అని మూడీస్ తెలిపిందండి. భవిష్యత్తులో యాపిల్ ఫోన్లన్నీ భారత్లోనే తయారవుతాయని కేంద్ర మంత్రి జ్యోతి సింధియా తెలిపారండి. బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 5,415 కోట్లు అంటండి. ₹8.35 డివిడెండ్ అండి. పేటీఎం నష్టాలు తగ్గాయంటండి. తర్వాత 1 నుంచి కొత్త రుసుములు అంటండి. ఫెడరల్ బ్యాంక్ కనీస పెట్టుబడి ₹1 అంటండి. డెట్ ఇన్స్ట్రుమెంట్లకు సెబీ నిబంధనలు తెలిపిందండి. KPIT చేతికి కేర్ సాఫ్ట్ గ్లోబల్ విభాగం అంటండి. 5 IPOలకు సెబీ అనుమతించిందండి. TCS ఉద్యోగులకు 100% వేరియబుల్ పే ఇచ్చారంటండి. ఇక యుద్ధ భయాలతో 6 లక్షల కోట్లు ఆవిరైంది అంట. FII కొనుగోలు 3,795 కోట్లు. DIA విక్రయాలు 1,398 కోట్లు అండి. ఇక ఒకసారి నోటీస్ బోర్డు చూద్దామండి. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచులు 500 మంది ఆఫీస్ అసిస్టెంట్లు ఖాళీ దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు మే 3వ తేదీ నుంచి 23వ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతితో పాటు స్థానిక భాష చదవడం రాయడం తెలిసి ఉండాలి. 18 నుంచి 26 ఏళ్ల వయసు ఉండాలండి. మూల వేతనం 19,500 అంటండి. ఆన్లైన్లో దరఖాస్తుకు 23/5 లాస్ట్ డేట్ అండి. జనరల్ OBC 600 అంటండి. SC STలకు ₹100 అంట. రాత పరీక్ష స్థానిక భాషల పరీక్ష ఆధారంగా తీసుకుంటారంట. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ సైంటిస్టులు అంటండి. 20 సైంటిస్టులు కావాలంటండి. 23 మే లాస్ట్ డేట్ అండి. 30 ఏళ్ళు దాటకూడదు. తర్వాత NIPHMలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో 8 పోస్టులకు దరఖాస్తు కోరుతుందంటండి భర్తీకి. తర్వాత హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్లో 8 మంది కావాలంటండి. తర్వాత చండీగఢ్లోని CSIR ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజికల్ టెక్నాలజీలో 3 సైంటిస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి. తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో రిఫైనరీ డివిజన్లో పరిధిలో 9 రీజియన్లో వివిధ టెక్నికల్ నాన్ టెక్నికల్ ట్రేడ్లు 1770 అప్రెంటిస్లకు శిక్షణ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుందండి. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలస్ట్రేట్ అంటండి. రెజ్యూమ్ రైటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అమెజాన్ ఫ్లిప్కార్ట్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజర్, ఫీల్డ్ సేల్స్, పర్సనల్ అసిస్టెంట్, సిటీ కంటెంట్ క్యూరేటర్, తర్వాత అప్రెంటిస్, జూనియర్ కంటెంట్ మోడరేటర్, వివిధ విభాగాల్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఇంకొకసారి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా చూద్దామండి. ఇక్కడ పోస్ట్ ఇన్ ఎన్ఎల్సీ ఏంటండి. తమిళనాడులో మొత్తం 171 పోస్టులు ఉన్నాయండి. ₹590 ఎగ్జామ్ ఫీజు. తర్వాత పంజాబ్ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో చండీగఢ్లో ఇన్వైట్స్ అండి. సీనియర్ రెసిడెంట్స్కి 160 పోస్టులు ఉన్నాయండి. ₹800 ఎగ్జామ్ ఫీజు. లాస్ట్ డేట్ 18 మే. తర్వాత 15 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇన్ NTPC అండి. తర్వాత 16 టెక్నీషియన్ పోస్ట్ ఇన్ హాల్ హైదరాబాద్లో డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెషనల్ పోస్ట్ ఇన్ AIIMS భువనేశ్వర్ అండి. తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే NEET PG 2025 అండి. ఇవన్నీ ఈరోజు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.